హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మని ఎనర్జీలు. నేను ఇవాళ రొటీన్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్కి కాస్త భిన్నంగా పుల్లగా మంచి టేస్టీగా ఉంటూనే ఒంటికి చలవ చేసే మసాలా మజ్జిగతో ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉప్మా రెసిపీని చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇకపోతే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఉప్మా తినని వాళ్ళు కూడా ఇలా తయారు చేసి పెట్టుకున్న మసాలా మజ్జిగ ఉప్మాని చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దాం. ఈ ఉప్మా తయారు చేయడానికి ముందుగా మనం మసాలా మజ్జిగను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సీ జార్లో 1 కప్పు పెరుగు, అలాగే 2 అంగుళాలంతా అల్లం ముక్కని పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. దాంతోపాటు మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని, అలాగే అవైలబిలిటీలో ఉంటే ఫ్లేవర్ కూడా నచ్చుతుంది అనిపిస్తే లేత కరివేపాకు, కొద్దిగా పుదీనా రేకులు, అలాగే 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసేసి మసాలా మజ్జిగని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మజ్జిగని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి చిక్కగా ఉన్నాయి కాబట్టి వీటిని పల్చగా చేయడం కోసం మరొక 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లీక్ అవ్వకుండా ఉండే మిక్సీ జార్లు లేకపోతే కనుక పెరుగుని 3 కప్పుల వాటర్ పోసుకొని చిలుక్కొని కేవలం అల్లం, పచ్చిమిర్చి, పుదీనా, జీలకర్ర, కరివేపాకును మాత్రమే మిక్సీ పట్టుకొని ఆ బటర్ మిల్క్లో కలుపుకున్న మసాలా మజ్జిగ తయారైపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా మజ్జిగని పక్కనుంచేసి వేరొక గిన్నెలో 3 టేబుల్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసుకొని హీట్ అయినాక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, అలాగే టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకోండి. ఈ మసాలా మజ్జిగ ఉప్మాలో నేనైతే జీడిపప్పు కానీ పల్లీలు కానీ అస్సలు యాడ్ చేసుకోను. ఎందుకంటే బటర్ మిల్క్ ఫ్లేవర్తో పుల్లగా మంచి టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను వాటిని పూర్తిగా అవాయిడ్ చేస్తాను. మీకు కంపల్సరీ కావాలనుకుంటే కనుక కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలతో పాటు ఉల్లి ముక్కలు కూడా వేసేసి ఒకసారి గెరెట్తో చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి. కొద్దిసేపు మగ్గితే చాలండి. ఇవి కొంచెం మగ్గినాక దీంట్లో చిటికెడంత పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేను ఈ రెసిపీలో టమాటాలు అస్సలు వాడడం లేదు. ఎందుకంటే బటర్ మిల్క్ ఆల్రెడీ కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి నేను టమాటాలని స్కిప్ చేసేస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకున్న పెరుగు ఫ్రెష్గా ఉంటే కనుక కొద్దిగా మాత్రమే టమాటాలని యాడ్ చేసుకోండి. పసుపు, ఉప్పు వేసుకున్నాక మరొకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఈసారి పూర్తిగా మగ్గిన తర్వాత మాత్రమే 1 కప్పు సూజీ రవ్వ కూడా వేసేసుకొని సన్నని మంట మీదే చక్కగా రవ్వంతా పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బొంబాయి రవ్వని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే వెజిటబుల్స్లోని తేమంతా పూర్తిగా ఇంకిపోయి రవ్వ పూర్తిగా అడుగు పట్టకుండా పొడిగా వచ్చేస్తుంది. ఈ రవ్వ చక్కగా ఫ్రై అయినాక మాత్రమే మనం దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మజ్జిగని యాడ్ చేసుకోవాలి. మసాలా మజ్జిగని యాడ్ చేసుకున్నాక మాత్రం ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో కేవలం బటర్ మిల్క్ని లంచ్కి మాత్రమే పరిమితం చేయకుండా ఇట్లా బ్రేక్ఫాస్ట్లోను డిన్నర్లోనూ కూడా వీలైనంత ఎక్కువగా తీసుకుంటే శరీరం కూడా చలువ చేస్తూ డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉంటుంది. ఈ రవ్వ కాస్త దగ్గర పడ్డాక మనం మూత పెట్టేసి 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. రవ్వ మాత్రం కాస్త దగ్గర పడ్డాక మాత్రమే మిక్స్ చేసుకోవడం ఆపేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. తరువాత మళ్ళీ ఇంకొంచెం మిక్స్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగు కూడా వేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి 4-5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నామంటే వేడిగా కమ్మగా పుల్లగా ఉండే మసాలా మజ్జిగ ఉప్మా తయారైపోతుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందనుకోండి. దీంట్లో రొటీన్గా చేసుకునే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కాకుండా కాస్త స్పైసీగా ఉండే పుట్నాల పప్పు చట్నీ కానీ లేదా కారపొడి కానీ నంచుకొని తినండి. అదిరిపోతుంది అంతే. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.